ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ శనగపప్పు అనమాట, పచ్చి శనగపప్పు అనమాట. అంటే ఇది వడలేటాకు అనమాట. అంటే ఇందులో ఆనియన్స్ వేయకుండా ఎల్లుల్లిపాయ వేస్తాను అనమాట. ఎల్లుల్లిపాయను అల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది నానబెడదాం అని చెప్పేసి వాటర్ పోస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పు రుబ్బడానికి రెడీ పెడుతున్నాను అనమాట. శనగబద్దలో కచ్చాపిచ్చిగా ఆనియన్స్ పచ్చిమిరకాయలు రెండు కూడా ఇందులో వేయాలన్నమాట కంపల్సరీగా. ఫ్రెండ్స్, వాళ్ళకి పప్పు నేను మిక్సీ పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లో వేస్తున్నాను అనమాట, జార్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ కచ్చాపిచ్చిగా మిక్సీ పెట్టేస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి పప్పు నేను మిక్సీ పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లో వేస్తున్నాను అనమాట, జార్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ కచ్చాపిచ్చిగా మిక్సీ పెట్టేస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, శనగపప్పు 4 hours నానబెట్టాను అనమాట. నానబెట్టేసి ఇలా కచ్చాపిచ్చాగా నేను మిక్సీ పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది పట్టింది, ఇంకా ఇది పెట్టాల్సిందనమాట. దానికి లాస్ట్లో ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఆయిల్ సాల్ట్ను ఎల్లుల్లిపాయను అల్లం కూడా వేసేసి మిక్సీ పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను వేసేస్తున్నాను అనమాట. కట్టి మిక్సీ పెట్టేస్తా ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్, శనగపప్పు 4 hours నానబెట్టాను అనమాట. నానబెట్టేసి ఇలా కచ్చాపిచ్చాగా నేను మిక్సీ పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది పట్టింది, ఇంకా ఇది పెట్టాల్సిందనమాట. దానికి లాస్ట్లో ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఆయిల్ సాల్ట్ను ఎల్లుల్లిపాయను అల్లం కూడా వేసేసి మిక్సీ పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను వేసేస్తున్నాను అనమాట. కట్టి మిక్సీ పెట్టేస్తా ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్, అల్లంను ఎల్లుల్లిపాయ కూడా వేసి నూరేసాను అనమాట. చూడండి ఇందులో సాల్ట్ కలిపేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా ఇందులో కలిపేసి ఈ విధంగా కలుపుకుంటాను అనమాట. ఇందులో పచ్చిమిరకాయలు, ఆనియన్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటారన్నమాట వడలకి. ఫ్రెండ్స్, సరిపడా ఆయిల్ పోసేస్తున్నాను అన్నమాట కడాయిలో. నూనె కాగిపోయిందన్నమాట ఫ్రెండ్స్. దీని మీద ఆయిల్ సరిపడా పోసాను కదా నేను. చూడండి వడలు వేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అంతా చేస్తాను, అమ్మకి ఇచ్చి వేయిస్తాను అనమాట వడలో నేను. చూడండి, అంటే వీడియో తీయడానికి దీని ట్యాప్ పట్టుకుని తీయాలంటే కుదరదు కాబట్టి అమ్మతో వేయిస్తున్నాను అనమాట. మొత్తం అంతా చేసి ఇచ్చేసి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. అవి వాళ్ళు ఈవినింగ్ స్నాక్గా పనికి వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్లో వచ్చేసాయి అనమాట, అయిపోవచ్చింది అనమాట ఫ్రై మాత్రం. చూడండి
ఇట్లా ఉండలా చుట్టుకుని అలా కలుపుకొని ఇలా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది వాళ్ళకి ఇలా మనకి సరిపడినన్ని వేసుకుని నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని లాగి వాళ్ళు పక్కన పెట్టి లాస్ట్లో మొత్తం అయిపోయింది. వీటిని మధ్యలో ఇలా కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఉడకనియాలి అంటే వెనక్కి ముందుకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా ఇట్లా వేసుకుంటూ ఉండాలన్నమాట. అయిపోవచ్చింది లాస్ట్ వాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇవి ఫ్రై అవుతున్నాయి అన్నమాట. మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. అన్నీ ఇలా వచ్చేసాయి. ఇట్లా వస్తాయి అన్నమాట. ఇది ఈవినింగ్ స్నాక్ అనమాట ఫ్రెండ్స్. అయిపోవచ్చింది అనమాట. ఒకటే అనమాట ఫ్రై అయిపోతుంది. చూడండి సింగిల్ అనమాట, పెద్ద సైజు అనమాట వడ. ఫ్రెండ్స్ అయిపోయింది కంప్లీట్గా. ఈవినింగ్ స్నాక్ అనమాట ఫ్రెండ్స్. చూడండి వడలన్నీ కంప్లీట్గా రెడీ అయిపోయాయి అనమాట. చూడండి ఇదేంటంటే శనగపద్దలు నానబెట్టి 4 hours దాన్ని కచ్చాపిచ్చగా మిక్సీలో వేసి రుబ్బేసామన్నమాట. దాంట్లో ఎల్లుల్లిపాయ, అల్లం, మామూలు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసి కలిపేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి దానికి కారపొడి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది పుట్నాల పప్పుతో చేసామంట. ఎండుమిరకాయలు, పుట్నాల పప్పు, దీంట్లో కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ చేసి పట్టేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.